నేర్చుకోవాలందరూ. Okay, yesterday I thought of doing the program. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా? బాగున్నా మేడం. మెర్కబా చేసిన వాళ్ళు ఎవరు లేరా? మన ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన దగ్గర చేసిన వాళ్ళు? లేరా? ఓకే, ఎంతమంది వచ్చారమ్మా? 11 members. ఓకే. సో ఏది క్వశ్చన్స్ ఉంటే అడగండి, మీన్ వైల్ ఐ విల్ ఆన్సర్. మర్కబా మెడిటేషన్ అంటే మర్కబా అనేది కొంచెం వెరైటీగా ఉంది మేడం పేరు. అది మన దగ్గర అంటారా లేకుంటే బయటదా? బయటదండి, ఈజిప్షియన్ హీబ్రూ వర్డ్ అది. హీబ్రూ వర్డ్ మెర్కబా అనేది. అది అంటే ఉంది ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అది అంటే మనకు అది సేక్రెడ్ జయోమెట్రీ అని విన్నారా? సేక్రెడ్ జయోమెట్రీ అంటే ఇప్పుడు మనకు యంత్రాలు ఉంటాయి కదా, మనకు యంత్రాలు ఉంటాయి. తర్వాత మేరు ఉంటారు కదా, శ్రీ విద్యకి మనకు అన్ని కూడాను ట్రయాంగిల్స్ ఇవన్నీ అలా ఉంటాయి కదా. ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే సేక్రెడ్ జయోమెట్రీ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది గాడ్స్ అంటారు. అంటే ఆ దేవతలకు దైవానికి వేరే లాంగ్వేజ్ ఉండదు. అంటే ఇన్ని వేల లాంగ్వేజెస్ కు ముందు ఇట్ ఈస్ ఫార్ బిఫోర్ ది ఆరిజిన్ ఆఫ్ ది లాంగ్వేజెస్ ఓన్లీ జయోమెట్రిక్ సింబల్స్ ద్వారానే కమ్యూనికేషన్ ఉండేది అని. సో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా ఈ సింబల్స్ వాటి వేయడము. ఇప్పుడు మనకు కూడా చూడండి, ఈ స్వస్తిక్ వేస్తారు, అలా ఉంటాయి కదా. దే ఎమిట్ సర్టన్ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. ఆ సర్టన్ ఫ్రీక్వెన్సీస్ ని ఆ పర్టికులర్ వర్క్ కోసము ఆ సేక్రెడ్ జయోమెట్రీ అనేది, ఎవ్రీథింగ్ ఈజ్ జయోమెట్రిక్ ఇన్ యూనివర్స్. అసలు ఇప్పుడు మన బాడీ తీసుకున్నా కూడాను ప్రతి దానికి కూడా కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ యూ కెన్ అండర్స్టాండ్ ఏ సింపుల్ థింగ్. టీత్ ఉన్నాయి కదా, టీత్ అందరికి టీత్ ఉంటాయి కదా మనుషులందరికీ. కొంతమందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, కొంతమందికి వంకరకు ఉంటాయి, కొంతమందికి చాలా నీట్గా ఉంటాయి. ఎలా ఉన్నా సరే అవి వాటి ఫార్మేషన్ ఎలా ఉన్నా కూడా, బట్ దే ఆర్ అడ్జస్టెడ్ ఇన్ ద. ఇప్పుడు మౌత్, టంగ్ అంటే అదేమి టంగ్ అడ్డం పడిపో చూడండి, అడ్డం పడతాయా? ఇప్పుడు బాగా ఎత్తుపళ్ళు ఉన్నోళ్ళు, లోపలికి పళ్ళు ఉన్నోళ్ళు నీట్గా, అందరికీ వాళ్ళ టంగ్ వాళ్ళకి చాలా నీట్గానే ఉంటుంది కదా. అంటే ఆ జియోమెట్రిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు శంఖాలు ఉన్నాయి, ఆ శంఖాలు అవి రౌండ్లు తిరిగి ఉంటాయి, వాటిని మనం ఊదితే సౌండ్ వస్తుంది. అవన్నీ గోల్డెన్ రేషియో అంటారు అనమాట. ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ ఒక రేషియోలో ఉంటాయి అన్నమాట, ప్రతిదీ కూడా. అలా సేక్రెడ్ జయోమెట్రీ ఈస్ ఆ రేషియోస్లో అలా ఉండి, ఈవెన్ మన బాడీలో కూడా చక్రాస్ కానీ, చక్ర యొక్క ఆ సౌండ్స్ వచ్చే ఇవి కూడా వాటిలో ట్రయాంగిల్స్, ఆ మూమెంట్స్ అలా ఉంటాయి అన్నమాట. దే ఫార్మ్ ఇన్ టు ద వర్డ్స్, అంటే ద సౌండ్ ఫార్మ్స్ ఇన్ టు ద పిక్చర్. ఇప్పుడు ఎలాగంటే వాళ్ళు ఒక టెస్ట్ చేస్తారు, ఈ సన్నటి రజనులా ఉంటుంది చూడండి డస్ట్. ఇప్పుడు ఫోర్క్, ఈ ట్యూనింగ్ ఫోర్క్ తోటి ఆ ఫోర్క్తో సౌండ్ చేసినప్పుడు, ఇప్పుడు ఓం అన్నాం అనుకోండి, ఆ ఓం సౌండ్ వచ్చాక ఆ రజన్ ఇలా కదులుతుంది కదా. ఇప్పుడు మామూలుగా సౌండ్ వైబ్రేషన్ తోటి కదులుతాయి కదా, సన్నగా ఉంటే. ఇప్పుడు గాలి కదులుతుంది కదా, గాలిలో వైబ్రేషన్ వెళ్తుంది కదా, దే ఫార్మ్ ఇంటూ ఓం అనమాట.
ఆ సౌండ్లోంచి ఆ అక్షరము ఇది ఫామ్ అవుతాడు. ఈవెన్ మనకు కూడా మనకు లం వం యం రం ఇవి చెప్తాం కదా, ఈ చక్రాస్లో బీజాక్షరాలు అంటారు కదా. ఈ బీజాక్షరాలు కూడా అవేంటంటే ఆ ఆ చక్ర ఆ ఫ్రీక్వెన్సీలో తిరుగుతూ ఉండేటప్పుడు ఆ వచ్చే ఒక సౌండ్ లాంటిది దట్ ఫార్మ్స్ దట్ వర్డ్ అన్నమాట. ఆ బీజాక్షరం లాగా అది ఫామ్ అవుతుంది అన్నమాట. ఆ సౌండ్ లం రం యం ఏదున్నా సరే ఆ సౌండ్ ఎలా వెళ్తుందో ఆ వైబ్రేషన్తో పాటు ఆ చక్ర మూవ్ అయిన దాన్ని బట్టి దానికి ఆ బీజాక్షరాలు వచ్చి ఉంటాయి. ఇదంతా అదొక సైన్స్ అన్నమాట. ఆ సీక్రెట్ జయోమెట్రీ అనేది మనకు ఈజిప్షియన్ వాళ్ళు ఈ మన పిరమిడ్స్లో వాటిలోను ఆ ఫారోస్ వాళ్ళందరూ వాళ్ళు యూజ్ చేసి దే ఆర్ ఇట్స్ ఏ లైట్ వెహికల్ అంటారన్నమాట. దే క్యారీ ద హ్యూమన్ బీయింగ్ టు ది అదర్ డైమెన్షన్స్ అండ్ స్పిరిచువల్ గ్రోత్కి మర్కాబా అనేది ఇట్స్ ఏ జియోమెట్రికల్ ప్యాటర్న్ ఆఫ్ లైట్, ఒక ప్యాటర్న్ ఆఫ్ లైట్ అన్నమాట. ఆ ప్యాటర్న్ ఆఫ్ లైట్ ఇట్ ఈస్ దేర్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇప్పుడు మనందరికీ చక్రాస్ ఉన్నాయి కదా, ఆ చక్రాస్ యాక్టివేటెడ్గా ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి మన యొక్క బిహేవియర్ కానీ మన యొక్క హెల్త్ కానీ డిపెండ్ అయ్యి ఎలా ఉంటుందో ఈ సీక్రెట్ జామెట్రిక్ ఈ మర్కాబా 2 డైమెన్షనల్ అది 3 పలకలుగా ఉండే ఒక పిరమిడ్ అన్నమాట. 2 పిరమిడ్స్. మీకు ఆ పిక్చర్స్ నేను తర్వాత పెడతాను, మీకు గ్రూప్లో పెడతాను, చూద్దురు. కానీ అవేంటంటే పిరమిడ్ అంటే 4 సైడ్స్ అనుకుంటాం కదా, ఇది 3 ఉంటాయి. టెట్రాహెడ్రమ్. మనకు టెట్రా ప్యాక్స్ అనే మిల్క్కి అవి మనం కొంటాం చూడండి, 3 రకాలుగా ఉంటాయి కదా. దట్ ఈస్ టెట్రా ప్యాక్ అనేది టెట్రాహెడ్రాన్ అన్నమాట. టెట్రాహెడ్రాన్ అంటే 3 ఫేస్టెడ్ పిరమిడ్ అన్నమాట. అలాంటివి 2, 1 ఫేసింగ్ అప్వర్డ్, 1 ఫేసింగ్ డౌన్వర్డ్. దే ఆర్ ఇంటర్లాక్డ్. ఒక దాంట్లో ఒకటి ఇంటర్లాక్ అయి ఉంటాయి. అవేమి ఫిజికల్ స్ట్రక్చర్స్ కాదు, బట్ ఎనర్జీ ప్యాటర్న్ ఒకదానితో ఒకటై 1 ఫేసింగ్ అప్వర్డ్స్, 1 ఫేసింగ్ డౌన్వర్డ్స్. ఇవి 2 కూడా దే ఆర్ కౌంటర్ రొటేటింగ్. కౌంటర్ రొటేటింగ్ అనేది ఈ పైన ఉన్నదేమో మేల్ టెట్రాహెడ్రాన్, కింద వైపు ఉండేది ఫీమేల్ టెట్రాహెడ్రాన్. అంటే ఇన్ అండ్ యాంగ్ అనుకోవచ్చు, మనము మేల్ ఫీమేల్ అనుకోవచ్చు, హెవెన్ అండ్ ఎర్త్, స్కై అండ్ ఎర్త్, అలా అన్నమాట. వాటిని ఇవి 2 ఏంటంటే దే మూవ్ ఇన్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ, ఒక స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి. గిరగిర తిరుగుతూ ఇదేమో ఇలా తిరుగుతుంటే ఇది ఇలా తిరుగుతుంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ 2 ఈ కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతున్నప్పుడు ఈ ఫోర్స్ జనరేట్ అవుతుంది కదా. ఆ జనరేట్ అయ్యింది మన బాడీ చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ లాగా, దట్ ఈస్ కాల్డ్ మెర్కాబా అన్నమాట. ఆ మెర్కాబా ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఇట్స్ అప్ టు 55 feet ఫ్రమ్ ద బాడీ. మామూలుగా మన ROE ఈజ్ ఓన్లీ ఒక 2 to 3 feet నుంచి 1 feet మనకు బాగుంటే 10 feet 15 feet అలా ఉంటుంది కదా. ఇది 55 feet ఆఫ్ ఈ పైనుంచి 2 తిరుగుతూ ఉండే స్పీడ్ తోటి అది యాక్టివేట్ అయినప్పుడు ఆ యాక్టివేట్ అయినది మన బాడీ చుట్టూ ఒక 55 feet ఆఫ్ దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఫామ్ అయ్యి ఆ ఎనర్జీ ఫీల్డ్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ and it balances whole of your chakras and your aspects of life. మనకు ప్రొటెక్షను, క్లీనింగ్, తర్వాత లైఫ్లో మనకు వాట్ ఎవర్ యూ వాంట్ మేనిఫెస్టింగ్ అండ్ హీలింగ్. దట్ ఎనర్జీ ఆ లైట్ స్పీడ్ ఆఫ్ లైట్ తోటి తిరుగుతూ ఉంటాయి అనమాట. అది మనము యాక్టివేట్ చేసుకుని దే ఆర్ డార్మెంట్. మనకి యాక్టివేట్ కాకుండా ఉన్నప్పుడు అవి ఉంటాయి అంతే. ఇప్పుడు ఎప్పుడైతే మనము దాన్ని త్రూ బ్రెత్ అండ్ త్రూ సర్టన్ యాక్టివేట్ చేసినప్పుడు ఆ ఎనర్జీ ఈచ్ సెల్ ఆఫ్ యువర్ బాడీ మూవ్స్ విత్ ద లైట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ అన్నమాట. అది చేసినప్పుడు మీకు చాలా డిఫరెన్స్, లైఫ్లో చేంజెస్ కూడా బాగా కనిపిస్తాయి. ఇట్స్ చాలా తొందరగానే అవుతుంది. నేర్చుకోవడానికి కొంచెం ఫ్యూ డేస్ పడుతుంది, స్టెప్ బై స్టెప్. దెన్ అది మీరు రోజు చేసుకోవడం ఒక 10-15 minutes కూడా 5 minutesలోనే చేసుకోవచ్చు.
దాన్ని ఇంకా ఎనర్జీని మనం అబ్జార్బ్ చేసుకుంటూ మన ఇష్టం ఉండొచ్చు. అది చేసినప్పుడు ఏంటంటే ఇట్ విల్ బి యాక్టివ్ అప్ టు 24 అవర్స్. ఈ 24 అవర్స్ అది యాక్టివ్గా ఉన్నప్పుడు మళ్ళీ 24 అవర్స్ లోపల మళ్ళీ మనం చేయాలి ఒకసారి. యాక్టివేట్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్ ఈజ్ కాల్డ్ లైట్ వెహికల్ అంటారు, లైట్ బాడీ అంటారు. మెర్కాబా అంటే బెర్ర అంటే లైట్ అన్నమాట. కా బా కా అంటే ఏంటంటే స్పిరిట్, బా అనేది బాడీ. అంటే బాడీ, స్పిరిట్ అండ్ బాడీ అలైన్ అవుతూ దే బికమ్ ది ఈ డెన్సిటీ. బాడీ ఈజ్ డెన్స్ కదా, మన బాడీ అనేది సాలిడ్గా డెన్స్గా ఉంది కాబట్టి ఈ డెన్సిటీ తగ్గి లైట్ వెహికల్గా మారినప్పుడు యువర్ ఎసెన్షియల్ అండ్ ట్రావెల్ ఇన్ టు ది మల్టీ డైమెన్షనల్ దీంట్లోకి వెళ్ళడానికి ఇట్ వర్క్స్ అనమాట. ఇదేంటి మన అన్ని కల్చర్స్లో ఇప్పుడు మనకు పుష్పక విమానము ఇలాగన్నీ వింటుంటాం కదా. ఇలాంటివన్నీ ఏంటంటే దట్ చారియట్, దాని హీబ్రూ భాషలో దాని చారియట్ అని కూడా అంటారు అనమాట. ఇవేంటంటే వాళ్ళ టెక్స్ట్స్లో అప్పుడు ఉండే కొంతమంది మెడిటేటర్స్ కానీ మాంగ్స్ కానీ ఈవెన్ బైబిల్లో కూడా దాని యొక్క మెన్షన్ ఉంటుంది. ఇది వాళ్ళు ఏంటంటే ఆయన మెల్కీ జెడక్ అని డ్రన్వాలో మెల్కీ జెడక్ అని ఆయన దీన్ని కొంచెం సిస్టమేటిక్గా ఆయన డెవలప్ చేశారు. 18 బ్రెత్స్ తోటి మనం చేస్తాం దిస్ ఐ లర్న్డ్ ఇట్ ఫ్రమ్ ఏ ఫ్రెంచ్ పర్సన్ 1996లో నేర్చుకున్నాను. అది టోటల్ బాడీలో మనకు ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఉంటాయి కదా బాడీలో. మనకు ఎలక్ట్రిక్ సర్క్యూట్, మ్యాగ్నెటిక్ రెండు సర్క్యూట్స్ని కనెక్ట్ చేసి బ్యాలెన్స్ చేసి మనలో ఎప్పటికప్పుడు తయారవుతున్న నెగిటివిటీని అందులో త్రూ టెక్నిక్లో కిందకి పంపిస్తాం, ఎర్త్ లోపలికి అనమాట. పంపించాక దీన్ని యాక్టివేట్ చేశాక స్పీడ్ ఆఫ్ లైట్లో మెర్కాబా అనేది మన చుట్టూ ఇట్ ఫార్మ్స్, మన చుట్టూ ఆ ఆరా అలా ఉంటుంది అన్నమాట ఎప్పుడు. సో అది ఎప్పుడైతే అంత ఆరాతో మనం ఉన్నామో ఆ చేంజ్ అనేది వేరెవర్ యూ గో యూ విల్ ఫైండ్ దట్ డిఫరెన్స్ అన్నమాట. అందుకని ఆ మెర్కాబా అనేది అంటే వై ఐ హ్యావ్ టీచింగ్ ఇట్ నౌ, ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు, వేరే ఫ్యూ ఫ్రెండ్స్కి వాళ్ళకి నేర్పించాను నేను. దోస్ ఆర్ విత్ ద ప్రాణిక్ హీలింగ్లో నేను ప్రాణిక్ హీలింగ్ అడ్వాన్స్ టీచర్గా ఉన్నప్పుడు కొంతమందికి నేర్పించాను, కానీ ఆ తర్వాత ఇంక పెద్ద నేర్పించలేదు. అయితే ఈ మధ్యకాలంలో నేను ఈ వీడియోలో ఇవన్నీ చూస్తుంటే పిరమిడ్ మెడిటేషన్స్ వాళ్ళు ఈ మెర్కాబావి పిరమిడ్ ఎలాగైతే అన్ని చేసుకుని అందులో కూర్చొని చేస్తున్నారో ఈ మెర్కాబా స్ట్రక్చర్స్ కింద ఏదో ఐరన్ తోటో దేనితోటో చేసి అందులో కూర్చొని చేస్తున్నారు. సో రియల్లీ అది దానివల్ల పెద్ద ఎనర్జీ ఏం రాదు. ఆ ఫార్మేషన్లో మామూలుగా ఎనీ పిరమిడ్లో కొంచెము కాస్త ఎనర్జీ గ్యాదర్ అవుతుంది. అందులో మనం ఉన్నప్పుడు కొంచెం ఎనర్జీ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇది యాక్టివేట్ చేసినప్పుడు ఇట్స్ అన్సీన్ ఎనర్జెటిక్ గ్రిడ్ అరౌండ్ యువర్ బాడీ, యువర్ ఓన్ మెర్కాబా. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ మెర్కాబా. అందుకని అది నేర్పిద్దామని ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఆల్సో. అది కొత్తగా జాయిన్ అయ్యారమ్మా, కొత్తగా జాయిన్ అయ్యారా? ఓకే. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? సో ఇప్పుడు మనం ఏంటంటే రకరకాల చెప్పండి. నేను గిరిధర్ మేడం, విశాఖపట్నం. గిరిధర్ గారు చెప్పండి. మేడం, ఈ లైట్ వెహికల్ లో ఎక్కడికైనా ట్రావెల్ చేయడం అవుతుందా? అలానే ఆ ట్రావెల్ కి యాస్ట్రల్ ట్రావెల్ సేమేనా ఏంటంటే డిఫరెన్స్? అంతే కదా, యాస్ట్రల్ బాడీ ఈజ్ ఏ లైట్ బాడీ కదా. యాస్ట్రల్ బాడీ ఈజ్ లైట్ బాడీ. ఆ లైట్ బాడీలో మీరు ట్రావెల్ అంటే మీరు అనుకున్న చోటుకి వెళ్ళడానికి కాదు, అకార్డింగ్ టు యువర్ ఫ్రీక్వెన్సీ, అకార్డింగ్ టు యువర్ దిస్ థింగ్ యూ కెన్ ఆ డైమెన్షన్లోకి వెళ్ళడం అనేది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది అంతే. అలాగే మనం ఏదో నేను ఇక్కడికి వెళ్ళిపోవాలంటే అలా అని ఉండదు. మన ఫ్రీక్వెన్సీ మీరు ఎందులో మీరు క్లియర్ అవుతూ ఉంటే దట్ ఎక్స్పీరియన్స్ యూ విల్ గెట్. బట్ చేంజెస్ ఇన్ లైఫ్ పాసిబిలిటీస్ పెరగడము, చాలా రికగ్నిషన్ పెరగడము అలాంటివి కూడా మీరు చాలా చూస్తారు రెగ్యులర్గా.
ట్యాపింగ్ ఇంటూ హైయర్ డైమెన్షన్స్. ఆ హయ్యర్ డైమెన్షన్స్ ఉంటాయి, హయ్యర్ థింగ్స్ ఇన్ లైఫ్ కూడా మీరు చూస్తారన్నమాట అందులో. యువర్ క్రియేటివిటీ విల్ బి మోర్, యువర్ పర్ఫార్మెన్స్ విల్ బి ఇంక్రీజ్డ్, అవన్నీ కూడా ఉంటాయి. మీరు చేశారు కాబట్టి ఏమైనా ఎక్స్పీరియన్స్ కొత్త వాళ్ళకి కొంచెం ఒక 1 or few words-లో చెప్పగలిగితే బాగుంటుంది. షూర్ మేడం. యా అంటే సెంట్రల్ ఛానల్ ఓపెన్ అవ్వడం అన్న ఎక్స్పీరియన్స్ 20 years నుంచి ఉంది అండి మేడం నాకు. అయితే ఈ మెర్కబా చేసినప్పుడు డెఫినెట్లీ తెలిసింది. ఆల్రెడీ నాలో ఉన్న నాకు తెలియని కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోవడం తెలిసింది. అంటే ఫిజికల్ బాడీ స్ట్రెంగ్త్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవి క్లియర్ గా అనిపించింది. అండ్ దెన్ మెర్కబా చేసినప్పుడు సెంట్రల్ ఛానల్ ఓపెన్ అవ్వడం చాలా క్లియర్ గా తెలిసింది. దానివల్ల అంటే కొంతవరకు మళ్ళీ నా సొంతగా నేను క్రియేట్ చేసుకోలేకపోతున్నా కొంతవరకే. అందుకే ఈసారి రెండోసారిలో మళ్ళీ ఇంకొంచెం యాక్టివేట్ అయ్యి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు, మీరు మళ్ళీ చేరక్కర్లేదు. చేస్తున్నాను మేడం, నేను అంటే చేస్తున్నాను. అయితే అప్పుడు కూడా నేను మీతో చేసినప్పుడు, అంటే ఇప్పుడు సెషన్ లో చేసినప్పుడు బెటర్ ఎఫెక్ట్ ఉంటుంది. అది నేను ఎప్పుడు ఒక్కడినే ఉంటుందిలేండి. చేస్తున్నప్పుడు తక్కువ ఎఫెక్ట్ ఉంది. అలాగని మనం రాదనేమో అనుకోక్కర్లేదు, మనం చేస్తూ ఉండడమే. మనం ఎప్పుడైనా అదే గ్రూప్ మ్యాగ్నెట్ దగ్గర కొంచెం మ్యాగ్నెటైజ్ అవుతుంటే మనం కూడా ఒక మ్యాగ్నెట్ అవుతాం త్వరలోనే. మనం చేస్తూ ఉండడమే మనం, అంతే. అలాగే అవును. డిపెండెన్స్ అక్కర్లేదు, మనం చేస్తూ ఉండకోలేదు మనకు ఇది పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ కంటిన్యూస్ సాధనే కదండి, సాధనలోనే మన ప్యూరిఫికేషన్ వస్తుంది, అంతే. అది. సో ఇంకెవరైనా ఉన్నారా మెర్కబా చేసిన వాళ్ళు, ఎవరైనా ఉన్నారా గ్రూప్లో? ఇంకా చాలా మంది కానీ పోస్ట్ పోన్ చేయడం వల్ల ఏమైనా మిస్ అయ్యారా ఏంటి కొంతమంది? నేను అనుకున్నాను, నేను అన్ని కొంచెం అంత బాగాలేదు, ట్రాజిక్గా ఉంది అని. ఐ థాట్ దట్ వీ కెన్ డూ సమ్ హోపోనోపోనో చేస్తే బెటర్ అని అది పెట్టాను, రిపెంటెన్స్ ప్రేయర్ అది. బికాజ్ వీఆర్ ఆల్ ఇన్ దట్, ఆ ఎనర్జీస్ని క్లియర్ చేయడం మంచిదని అనుకుంటున్నాను. విల్ డూ దట్. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ మెర్కబా కానీ ఏదైనా మెడిటేషన్ మీద కానీ ఉంటే అడగండి. ఆఫ్టర్ దట్ విల్ గో విత్ ద మెడిటేషన్ ఒకటి చేయిస్తాను నేను. ఆ మెడిటేషన్ చేశాక ఇంక తర్వాత పెద్ద మాట్లాడలేరు కాబట్టి ప్రయర్ టు దట్ విల్ డిస్కస్. మేడం, నేను అశోక్ రెడ్డి మేడం, మహేందర్ నుంచి. చెప్పండి మేడం, నేను ఇప్పుడు ఫస్ట్ టైమే అటెండ్ అవుతాను ఈ మెర్కబా దానికి. అయితే ఈ మెర్కబా చేసిన తర్వాత మనకి మెడిటేషన్ అనేది బాగా డీప్గా వెళ్ళడం కానీ, తర్వాత థాట్లెస్ స్టేజ్కి వెళ్ళడం కానీ అటువంటిది ఏమన్నా వీలవుతుందా మేడం ఈ క్లాస్? ఉంటుందండి, ఉంటుంది. స్టార్ట్ విత్ దట్. కాబట్టి మీరంటే మెడిటేషన్ జనరల్గా కూర్చున్నారనుకోండి, జనరల్ మెడిటేషన్కి మీ ఆలోచనలన్నీ సబ్సైడ్ అయ్యి అవన్నీ అయ్యేటప్పటికే బోల్ టైం పడుతుంది. అవును మేడం. అంటే మీరు మెడిటేషన్ లో కూర్చున్నాను అని అనుకోవడమే కానీ అది ఇట్స్ నాట్ రియల్ మెడిటేషన్. వెళ్ళుంటారు ఎప్పుడుకో వెళ్తారో 2-3 నిమిషాలు, మళ్ళీ వెంటనే వచ్చేస్తాం బయటికి. గంట సేపు కూర్చున్నా కూడా 1-2 minutes కూడా మనం మెడిటేషన్ లో ఉండడం అనేది జరగదు. ఇది వీటిలో ఏంటంటే వీళ్ళు బాగుంటది, మెడిటేటివ్ స్టేట్కి వెళ్ళడము. డిఫరెన్స్ ఎనర్జీస్ కూడా డిఫర్ అవుతాయి మనలో. ఇందులో నేను నేర్పించే దాంట్లో విల్ గివ్ సమ్ హై ఫ్రీక్వేషనల్ వైబ్రేషనల్ ఎనర్జీస్ కూడా నేను అట్యూన్మెంట్ కూడా ఇస్తాను కాబట్టి యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే అండి, ఓకే. సో అంటే ఎలా ఉంటుందంటే మనము జనరల్గా చాలా రాంగ్ కాన్సెప్ట్స్లో ఉండిపోతాము. ఇప్పుడు ఒక మెడిటేషన్ అంటే ఎలా కూర్చుని గంటలు కూర్చోవాలి, చాలాసేపు కూర్చోవాలి, అది మెడిటేషన్ అని ఒక బ్రాండ్ పడిపోయింది. ఇప్పుడు ఓన్లీ 2-3-4 నిమిషాలు చేయండి చాలు, 5 నిమిషాలు చేయండి చాలు, అదే మెడిటేషన్ అంటే నమ్మరు. ఇది చేస్తారు, దీంట్లో రిజల్ట్ వస్తుంది, నేను నా మెడిటేషన్ చేస్తున్నానండి అంటారు. పొద్దున్న లేచి నువ్వు గంట సేపు నువ్వు ఆ మెడిటేషన్ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి కూర్చుని ఇది 5 నిమిషాలు చేసి అది గంట చేసి మెడిటేషన్ చేశాను అనుకుంటే యూఆర్ లూజింగ్ యువర్ టైం. లూజింగ్ అంటే లూజింగ్ కాదు, యూఆర్ హయ్యర్ టెక్నిక్ వచ్చాక కూడా
నీవు అది నేర్చుకోకుండా ఏదో మెడిటేషన్ అంటే ఫలానా అనుకుని అది చేస్తూ ఉండడం అనేది అవసరం లేదు. అండ్ ఇన్ స్పిరిచువల్ థింగ్ మీకు ఏదన్నా వదిలేయడం అనే ధైర్యం ఉండాలి. ఎనీథింగ్ యూ కెన్ లీవ్ జస్ట్ లైక్ దట్. ఇప్పుడు మనకు మహామృత్యుంజయ మంత్రంలో అంటారు కదా, ఏదైతే ఆ ఆ పండు బాగా మగ్గిన తర్వాత ఆ కాడ నుంచి ఎలా ఊడిపోతుందో తనకు తానుగా, మరి అక్కడే పెరిగింది కదా, ఎందుకు ఊడిపోవాలి? ఇంకా అయిపోయింది, దానికి అవసరం అయిపోయింది, ఊడిపోయింది. అలాగ మనం కూడా ఏదో ఒకటి పట్టుకున్నాము, అందులో ఉన్నాం, 10 ఏళ్ళ నుంచి ఉన్నాము, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అది చెయ్యకపోతే సరదాగా ఉంది కదా, అంటే స్పిరిచువల్లో యూ విల్ బి మూవింగ్ ఫార్వర్డ్. వెళ్తున్నప్పుడు ఇంక అంతే, వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ దట్ ఓన్లీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అదొకటి చాలా మందికి తెలియక ఆ ఆ పాత గ్రూప్లోకే ఉండాలి అనుకుని వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. బికాజ్ నేను యాక్చువల్లీ ఐ వాజ్ దేర్ ఫర్ 10 years ఇన్ ప్రాణిక్ హీలింగ్లో ఉన్నాను. ఎంత అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి క్లాసులు చెప్పేవాళ్ళం, అసలు ఎక్కడా లేని చోటకి వెళ్ళి వి స్టార్టెడ్ ప్రాణిక్ హీలింగ్ అట్ ద టైమ్. అడ్వాన్స్ టీచర్గా కూడా నేను 10 years చేశాక వెన్ ఐ కేమ్ అక్రాస్ సిద్ధ, నేను ప్రాణిక్ హీలింగ్ మానేసి ఓన్లీ సిద్ధ చేశాను. అంటే వేర్ ఐ కెన్ యాక్సెస్ ది హయ్యర్ డివైన్ ఎనర్జీస్. ఇప్పుడు ఒక గంట చేసేది నేను 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో చేసేయగలుగుతున్నాను. ఐ నో దట్ ఐఎమ్ రిసీవింగ్ దట్ ఎనర్జీ. ఇప్పుడు అలాగే నాకు గౌరవం లేక అది కాదు, నాకు అయిపోయింది, అవసరం అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 10th క్లాస్ చదివాము, 10th క్లాస్ టీచర్ బాగున్నారు, 10 ఏళ్ళు చదివాము స్కూల్లో, 10th అయిపోయి కూడా నేను వెళ్ళిన ఇంటర్మీడియట్కి ఇక్కడే ఉంటానని ఉండం కదా, విల్ గో మూవ్ ఫార్వర్డ్. అలాగే స్పిరిచువాలిటీలో కూడా వెన్ యూ if your energies are increased, you will get such type of thing in your life. అది నేర్చుకునే అవకాశం నీకు వస్తుంది. దట్ గురు విల్ గివ్ యూ దట్ ఛాన్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అంటే ఇది కూడా ఒక సబ్జెక్ట్ లాగా మనం తెలుసుకుని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అందరం, ఎవరైనా అంతే అన్నమాట. ఓకే, ఎనీ క్వశ్చన్స్ on any aspects of spiritual you can ask. We'll discuss and later we'll go for the meditation. ఈ మర్కబా అనేది అది ఒరిజినల్గా ఏంటంటే ఆ పిక్చర్ ఏమన్నా ఒకటి తీయమ్మా, మర్కబా పిక్చర్ ఒకటి షేర్ చేయడానికి చూడు, మర్కబా పిక్చరు తీసి పెట్టప్పుడు. సో ఇదేంటంటే మేల్ అండ్ ఫీమేల్ పైన మనకు ఇలా, అంటే ఇప్పుడు ఇలాగా ఒకటి టెట్రాహెడ్రాన్ కింద ఫ్లాట్గా ఉంది కదా, ఒక ఎనర్జీ గ్రిడ్ అలా ఫామ్ అయింది. కింద నుంచి ఇట్ ఈజ్ టిప్ కిందకు ఉంటుంది అనమాట, కిందకి ఇంటూ ద ఎర్త్. మనం ఇలా నించుంటే ఆల్మోస్ట్ మన కాక్సిక్స్ బోన్ అంటే టిప్ ఆఫ్ ది టైల్ బోన్ నుంచి ఇలా ఉంటుంది అనమాట. ఇలా వెళ్ళి దాంట్లో ఆ ట్రయాంగిల్ ఆఫ్ ఆ పిరమిడ్లో మనం ఉన్నాం అనుకోండి. కింద ఇదే ఇక్కడ నుంచి మనం ఈ చెస్ట్ దగ్గర నుంచి ఇలా వెళ్ళి ఇది కిందకి వెళ్ళి ఆ టిప్ ఏమో మన పాదాల మధ్య నుంచి కిందకి, అంటే పెరిగినం నుంచి షేర్ చేయి, ఆ కిందకి అది ఎర్త్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవి మూవ్ అవుతూ ఉన్నప్పుడు వచ్చే ఆ రాపిడి వల్ల ఆ ఫ్రీక్వెన్సీ దేనికది తిరుగుతూ ఉన్నప్పుడు వచ్చే ఆ ఫ్రిక్షన్తో వచ్చే ఎనర్జీ తోటి అవి రెండు ఒకలాంటి ఫ్రీక్వెన్సీలో తిరుగుతాయి. దానికి ఆ నెంబర్స్ చెప్పుకోవడం అదంతా గైడెన్స్లో ఉంటాం. అప్పుడు మనం ఏంటంటే ఆ ఎనర్జీ మన బాడీలో మారినప్పుడు ప్రతి సెల్ కూడా యాక్టివేట్ అయ్యి ఆ ఫ్రీక్వెన్సీలో మూవ్ అవడం మొదలు పెడుతుంది. అంటే సెల్ డిఎన్ఏ తర్వాత మైటోకాండ్రియా అన్నీ అన్నమాట. ఆ సెల్యులార్ మెమరీస్ ఇవన్నీ ఏం చేస్తాయి, ఈ హయ్యర్ వైబ్రేషనల్ ఎనర్జీ ఎప్పుడైతే ఆ సెల్స్ లోపలికి, మెరిడియన్స్ లోపలికి, చక్రాస్ లోపలికి వెళ్ళిందో అవి వాటిలో బ్లాకేజెస్గా ఉన్నవన్నీ బయటకు క్లియర్ అయ్యి వెళ్ళిపోవడం మొదలైంది. ఎలా మనకు ఈ చక్ర యాక్టివేషన్లో కానీ ఆ చక్రాస్లో ఉండే బ్లాకేజెస్ మనం చక్ర యాక్టివేషన్లో ఎలా నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోతూ విల్ డ్రా ది హయ్యర్ ఎనర్జీస్ ఎలా తీసుకుంటాము, ఇందులో ఇంకా ఫాస్ట్గా అవుతుంది అన్నమాట.
అంటే తనకు తానుగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి యాక్టివేట్ చేసి వదిలేస్తే ఇంకా అది కంటిన్యూస్ తిరుగుతూ ఉంటుంది. నువ్వు మెడిటేషన్ చేసినా చేయకపోయినా 24 hours తన పని అది చేస్తుంది. యువర్ ప్యూరిఫికేషన్ విల్ బి మోర్ అట్ దట్ టైం. అది యాక్చువల్గా నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. మర్కాబాలో నేను 96, 98 ఆ టైంలో నేను చేస్తూ ఉండే. నేను ఆఫీస్లో ఈ బెల్స్ ఉంటాయి కదా, మనం బెల్ కొడితే వస్తారు కదా మన అటెండెంట్స్ అలాగా. నేను అది ఆఫీస్లో లంచ్ టైంలో తలుపేసుకొని నేను మెడిటేషన్ చేసి బెల్ కొట్టే నాకు షాక్ కొట్టింది. ఇదేంటి షాక్ కొట్టింది, అది సరిగ్గా లేదేమో అని అనుకుంటే ఏంటంటే ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఈ చేతులు ఇలా పెట్టినప్పుడు ఈ ఎలక్ట్రికల్ కరెంట్స్ బాడీలోనే దీంట్లో జనరేట్ అయింది, బాడీలో తిరుగుతాయి అన్నమాట. అది నేను మెడిటేషన్ చేయగానే దాన్ని పెడితే నాకు షాక్ కొట్టింది. ఇదేంటి షాక్ కొట్టిందని చెప్పి నేను మా వాళ్ళు ఎవరినో పిలిస్తే మా కానిస్టేబుల్ ఎవరో వచ్చి ఇదే షాక్ కొడుతుంది చూడండి అంటే, వాళ్ళు కొడితే వాళ్ళు కొట్టాలి. ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళు నొక్కితే బెల్లు, వాళ్ళకి ఎవరికి నేను నొక్కితే నాకు కొడుతుంది. అంటే ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది అలా బాడీలోంచి బయటకు వెళ్తుంది అనేది అది ఫిజికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మన ఆ ఎలక్ట్రాన్స్ అవి ఫ్లో వెళ్ళడం మెడిటేషన్లో అలా ఉంటుంది అనేది మిగిలిన మెడిటేషన్స్లో అంత తెలియదు. ఇందులో చాలా బాగా తెలుస్తుంది. బయోమాగ్నెటిక్ ఎలక్ట్రికల్ కరెంట్స్, మ్యాగ్నెటిక్ కరెంట్స్ ఇవి రెండు కూడా బ్యాలెన్స్ అయ్యి బాడీలో కరెక్ట్ పొజిషన్లో అవి తిరుగుతూ ఉంటాయి. వాట్ ఆర్ ఆల్ ఎక్సెస్ అండ్ నాట్ నీడెడ్ ఫర్ యువర్ బాడీ విల్ గో ఇన్ టు ది ఎర్త్ అనమాట. ఆ ప్రాసెస్లో ఎర్త్లోకి పంపిస్తారు అనమాట. సో ఇది ఆయన డ్రన్వాలో మెల్కిజెడెక్ అని ఆయన దీన్ని బాగా తీసుకొచ్చారు. వాళ్ళే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అని వాళ్ళు చేస్తారు ఎక్కువ. అది ఫ్రాన్స్లో ఉంది, బట్ మనకు ఇక్కడ తక్కువే. ఇది 1 or 2 people చేయడం అనేది చూశాను. వాళ్ళు కూడా అంటే కరెక్ట్ ప్రాసెస్ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను అబ్జర్వ్ చేయలేదు. వాళ్ళు వాట్ దే ఆర్ డూయింగ్, దట్స్ ఆల్. కాబట్టి మనం ఏదో స్ట్రక్చర్ పెట్టుకుని అందులో కూర్చొని చేస్తే అది మెర్కాబా కాదు. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ మెర్కాబా, దట్ ఎనర్జీ గ్రిడ్ సరౌండింగ్ యువర్ బాడీ. ఇట్ ఈవెన్ ఎక్సీడ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఆరా అండ్ ఆటోమేటిక్గా నీ ఆరా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. దిస్ ఈజ్ ఫర్ ది manifestation, for your health, spiritual growth. స్పిరిచువల్ అసెన్షన్కి ఇది పనికొస్తుంది అంటారు. లైఫ్ అండ్ డెత్ మనకు జన్మరాహిత్యానికి కూడా పనికొస్తుందని కొన్ని టెక్స్ట్లో ఉంది, కానీ దాని గురించి నాకు పెద్ద ఐడియా లేదు. విల్ హ్యావ్ వన్ మోర్ టెక్నిక్ లైక్ రామా మెడిటేషన్ చెప్తూ ఉంటాను కదా, దాంట్లో మన జన్మరాహిత్యానికి కావాల్సిన ఎనర్జీస్ అందులో ఆ ఫ్రీక్వెన్సీలో చాలా ఎక్కువ వస్తాయండి. So this helps you to improve all those who are in the spiritual path. వాళ్ళు బాడీని లైట్ బాడీ కింద మార్చుకోవడానికి, ఎందుకంటే వీఆర్ దిస్ గ్రాస్ హెవీనెస్ ఉంది మనకి, బాడీ హెవీనెస్ ఉందంటే ఈ డెన్సిటీ ఆఫ్ ది ఎనర్జీ ఫీల్డ్లో ఉంది. ఇది ఎంత ప్యూరిఫై అవుతుంటే ఇట్ బికమ్స్ ద లైట్ అనమాట, లైట్ బాడీ. మీరు మ్యూట్లో పెట్టండి, అందరూ మ్యూట్లోకి వెళ్ళండి. సో ఇదేంటంటే మనకు మీరు రామలింగం అని పేరు వినుంటారు, వల్లలార్ అంటారు. ఎవరంటే మనకు ఎక్కువ డాక్టర్ పిల్లే మాట్లాడుతూ ఉంటారు ఆయన గురించి. ఆయన ఏంటంటే వల్లలార్ అనే ఆయనకి ఐ థింక్ చిదంబరం టెంపుల్లో ఆయనకి శివుడు కనిపించి ఆయనకి ఒక మంత్ర ఇస్తాడు. అది నేను ఏదో వీడియోలో ఎప్పుడో చెప్పాను. అరుం పెరుం జ్యోతి తని పెరుం కరుణై అరుం పెరుం జ్యోతి అని ఉంటుంది. జస్ట్ ఈ చాంట్ దట్ ఇదన్నమాట. అంటే మనమే లైట్ అన్నమాట, వీ బికమ్ ది లైట్ బాడీ అయిపోతాం అనమాట. ఆఖరికి ఆయన ఏంటంటే ఐ థింక్ ఎర్లీ 90th centuryలో ఐ థింక్ 50-60 క్రితం అనుకుంటా, ఆయన ఒకరోజు తన శిష్యులకి బయట కనిపించి, నాకు ఇంక ఈ బాడీ అనేది ఉండదు, ఐ బికమ్ ది లైట్ బాడీ, అంటే ఇంకా గ్రాస్గా కనిపించను నేను,
అని ఒక దీపాన్ని ఆయన బయట పెట్టి, ఇదిగో ఇదే నేను, ఈ దీపాన్ని నేను అనుకోండి, ఈ లైటే నేను అనుకోండి అని ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకా ఆయన కనిపించరు. వాళ్ళు చాలా బ్రిటిషర్స్ టైంలో వాళ్ళు ఎంక్వైరీస్ చేసి ఆయన ఎక్కడ ఉన్నారని వెతకడం అదంతా చేస్తారు, దొరకరు అనమాట. వాళ్ళు బాగా తమిళనాడులో బాగా ఫేమస్, వల్లలార్ అంటారు రామలింగం అని. అదొకటి లైట్ బాడీ అయితే ఎలా ఉంటుందో అనేది అదొక రిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈ అసెన్షన్ అంటే టు బికమ్ లైట్ బాడీ, ఈ గ్రాస్ దీంట్లో వచ్చి ప్యూరిఫై అవ్వడం అనేది వన్ ఆఫ్ ది వెరీ గుడ్ టెక్నిక్ ఇస్ ది మెర్కబా. ఓకే, ఏమైనా ఉన్నాయి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఐఎమ్ నాట్ మేడం గోయింగ్ ఫర్ చక్రాస్ వాటి గురించి చెప్పండి. కరెంట్ షాక్ అన్నప్పుడు మేడం నేను 99-2000 ఆ ప్రాంతంలో ప్రాణిక్ హీలింగ్ డేవిడ్ సార్ దగ్గర క్లాసెస్ చేసినప్పుడు అప్పుడు నాకు ఐరన్ వస్తువులు ఏదైనా ఇట్లా టచ్ చేస్తే చేయితో టచ్ చేస్తే షాక్ రావడం అనేది జరుగుతూ ఉండేది ఉంటాయి, అప్పుడు. అది ఉంటుంది, అవును మేడం. అది ఉంటుంది. ఇంకో ఎక్స్పీరియన్స్ అప్పుడే ఒక చిన్న అదేదో ఉంటే అది అయనికి దాని ముందు పెడితే అలా బల్బు వెలుగుతుంది అన్నమాట. అది నేను ఎవరికో ఇస్తుంటే, వాళ్ళకి ఇస్తుంటే లైట్ వెలిగేది, వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తే అది లైట్ వెలిగేది కాదు. అంటే అంటే ఫ్లో ఆఫ్ ఎనర్జీ, నేను చెప్పేది ఫ్లో అనేది అలా ఉంటుంది. అవును మేడం, అంటే అప్పుడు నాకేం అర్థం అయ్యేది కాదు ఏందనేది, మీరు ఇప్పుడు అంటుంటే నాకు అది జ్ఞాపకం వస్తుంది. ఎనర్జీ ఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎనీ క్వశ్చన్స్? మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి. ఇప్పుడు మనకి మిగతా మనం రేకి అట్లా ప్రొటెక్షన్ అది వేసుకున్నట్టు దీంట్లో కూడా మనకి ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఉంటుందా మ్యామ్? అంటే ఇంకా ఇందులో వేసుకోవడం ఏమి ఉండదు, అందులో మామూలుగా మనం వేసుకుంటాము, ఎనర్జీ ప్రొటెక్షన్ ఉంటుంది. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ ఫీల్డ్ ఫామ్ అయిపోయి ఉంటుంది. 24 hours ఆ ఫీల్డ్ ఇంకా అలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. న్యాచురల్లీ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ ఫీల్డ్. ఇంకా ఇప్పుడు ఎలా అంటే మన బాడీ చుట్టూ ఏదో కత్తి యుద్ధాలు చేస్తే కత్తులు తిరుగుతూ ఉంటే ఎవడో దగ్గర రాలేదు కదా, మనం చెప్పడం వేరు, దాని ఇంటికి తిరుగుతూ ఉన్నాయని ఎవరు రారు కదా, అలా ఉంటుంది. ఆల్రెడీ అది అంటే ఆ స్ట్రాంగ్ ఎనర్జీ ఫీల్డ్ ఉన్నప్పుడు నెగిటివిటీ కెనాట్ ఎంటర్ ఇంటు దట్. సో ఇప్పుడు ఎవ్రీ 24 hours కి మనం రీఛార్జ్ చేసినట్టు ఎవ్రీ 24 hours మనం మామూలుగా మెడిటేషన్ కదా, 4-5 minutes లోనే అయిపోతే రియల్ గా చేయాలంటే ఇక్కడ కూర్చున్నా చేసుకోవచ్చు. అది ఇప్పుడు మనం రేకి లాగా దీన్ని ఇంకొకరికి మనం హీల్ చేయటానికి ఉంటుందా మేడం దీంట్లో? అది కూడా చెయ్యొచ్చు, బట్ మన ఫీల్డ్ లోకి వాళ్ళని తీసుకుని వచ్చి చేయడం అనేది కానీ పర్టికులర్ గా హీలింగ్ అనేది కొంచెం తక్కువ. రేకీలో చేసినట్టు ఇక్కడ మనం చెయ్యము అంటే హీలింగ్ అని అంటారు కానీ బట్ రియల్లీ ఇట్ ఈస్ నాట్ మైట్ ఫర్ దట్. This is only for individual. ఎప్పుడైతే మీ ఎనర్జీ మీకు పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా వేరెవర్ యూఆర్, ఇఫ్ సమ్వన్ ఈజ్ హూ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఎనర్జీ ఆరాలో ఉంటే వాళ్ళు దే గెట్ హీల్డ్, ఆటోమేటిక్ గా అవుతారు అలా. అంటే కొంతమంది అది హీలింగ్ అవుతుంది అలాగని చెప్తారు కానీ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ దాట్. కానీ ఆటోమేటిక్గా అంత ఎనర్జీ ఫీల్డ్ ఉన్నప్పుడు ఈవెన్ యువర్ ఇంటెన్షన్, ప్యూరిఫికేషన్, ఇంటెన్షన్, ఇంట్యూషన్ అన్ని పెరిగినప్పుడు ఈవెన్ యువర్ ఇంటెన్షన్ విల్ ఫ్లో ద ఎనర్జీ కదా. ఇప్పుడు దీంట్లో సారీ మ్యామ్ చెప్పండి. ఇప్పుడు దీంట్లో మనం ప్యూరిఫై అయిపోయి ఎనర్జీ ఫీల్డ్ స్ట్రాంగ్ చేసేసుకొని దెన్ మనం రేకి గానీ ఏమన్నా చేయొచ్చు. అప్పుడు మనం ఇప్పుడు ఆల్ థింగ్స్ మనం ప్యూరిఫికేషన్ మనం చేసుకుంటాము. ఇఫ్ యు ఆర్ మోర్ ప్యూరిఫైడ్ ఎనర్జీ ఫ్లో విల్ బి మోర్ కదా ఆటోమేటిక్ గా. యువర్ ఎబిలిటీ టు టేక్ ఎనర్జీ పెరుగుతుంది కదా అలాగా. అయితే ఇప్పుడు మీరు ఎనీ క్వశ్చన్ స్పిరిచువల్ క్వశ్చన్ అన్నారు కాబట్టి ఒకటి అడగొచ్చా మేడం? అడగండి. ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ ట్రాజిక్ థింగ్, బట్ ఒకటి తిరుగుతా ఉంది మొన్నటి నుంచి. ఐ మీన్ నిన్న మధ్యాహ్నమే తెలిసింది కదా మనకి, బట్ అప్పటికి క్యాజువాలిటీ తెలియలేదు లింక్డ్ఇన్ లో చూసినప్పుడు. నేను ఏంజలిక్ నేర్చుకున్నప్పటి నుంచి ఐ గాట్ దిస్ మైకల్ అండ్ రాఫాయల్ చెప్తారు కదా బ్లూ గ్రీన్ ప్రొటెక్షన్.
సో ఇట్స్ బికమ్ అ హ్యాబిట్ లైట్ తీసుకోవడం ప్రొటెక్షన్ అనేది. సో ఈవెన్ ఇఫ్ అంటే మనం ఏం చేస్తామంటే ట్రైన్ అంటే ట్రైన్ మొత్తము, ఫ్లైట్ అంటే ఫ్లైట్ మొత్తం, లైక్ దట్ ఈస్ హౌ వి డూ ఇట్ కదా మనం. సో ఇఫ్ ఇన్ కేస్ ఈవెన్ ఇఫ్ ఎనీ వన్ పర్సన్ హ్యాడ్ డన్ ఇట్, ఇట్ కుడ్ హావ్ బీన్ సేవ్. అంటే వాట్ హౌ మచ్ ఎనర్జీ యూ కెన్ పుట్ ఇన్ దట్, నీ యొక్క కెపాసిటీ ఎంత అనేది ఉండొచ్చు ఒకటి. రెండోది ఏంటంటే కర్మ ఆఫ్ దట్ ప్లేస్, కర్మ ఆఫ్ ది కలెక్టివ్ కర్మ ఆఫ్ ద పీపుల్, ఇవన్నీ కూడా యాక్ట్ చేస్తాయి కదా. ఓకే. అది అంటే ఒకటి లైఫ్ అండ్ డెత్ ఆర్ సేమ్. బ్రతికుండడం ఎంత మామూలు, చనిపోవడం కూడా అంత మామూలే కదా. అంటే కొంచెం మనం ఏంటంటే ఎమోషనల్గా తీసుకుంటాం కాబట్టి విల్ ఫీల్ అనుకో, నా టైం అక్కడ అయిపోయింది, ఇట్స్ ఓకే అంతే. బట్ ఏంటంటే అవి ఆ కార్మిక్ ఎఫెక్ట్స్ కానీ ఏదన్నా ఆత్మలకి వాటికి మనం ఇప్పుడు డూ సమ్ ఎనర్జీస్ మనం చేయడం ద్వారా దే విల్ గెట్ ఎనీవన్ ఇబ్బంది ఏదైనా ఉంటే దే విల్ గెట్ క్లియర్డ్. మనం హోపనోపోన అది చేస్తున్నప్పుడు దే విల్ గెట్ క్లియర్డ్ అని అలాగా వీ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ దట్ వే. బట్ దట్ ఆల్సో విల్ రిక్వైర్ హై అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ. మనం చేస్తూ ఉంటే అవుతారు, అక్కర్లేదు, చేస్తూ ఉంటే అవుతూ ఉంటారు అలా. మనం మిలియన్ డెత్లు తీసుకొని వాటిని గుర్తుంచుకోగలిగితే డెత్ అనేది మనకు పెద్ద విషయంగా కాకపోవచ్చు కదా మేడం. అసలు ఎందుకు గుర్తు పెట్టుకోవడం? అదే అంటున్నా, గుర్తు అంటే మాయ మనకి ఎలాగ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేయడమే కదా. అదే అదే అవును, కరెక్ట్. అదే అందుకని అంటే అదేలేండి, అలానే మనం అంటే ఎమోషనల్ దీంట్లో అంత ఈజీగా ఈగో నుంచి బయటకు రాం కాబట్టి అవి ఉంటాయి. కానీ ఉంటే అది ఉంది, దీనిలోంచి ఎలా బయటకు వస్తాము అనే దాంట్లోంచి మనం వర్క్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట, అంతే. యాక్చువల్గా మిలారెపా స్టోరీలో ఆయన ఫస్ట్ డే జాయిన్ అవుతాడు ఒక మొనాస్ట్రీలో, టిబెటన్ మాంక్. ఆయన జాయిన్ అవ్వగానే వాళ్ళందరినీను ఒక కొండ మీదకి వెళ్ళి, ఇప్పుడు మన పారాగ్లైడింగ్ ఉంది కదా, ఆ కొండ మీద ఏదైనా వేసి ఇలా ఎగరడం లాంటిది, అలాంటిది ఏదో ప్రాక్టీస్కి వెళ్తారు అలా. అలా వెళ్ళగానే అందులో ఒక కుర్రాడు అలాగ వెళ్తాడు, వాడు చచ్చిపోతాడు, పడిపోయి చచ్చిపోతాడు. అందరూ మామూలుగా వచ్చేస్తారు. వీడు ఆ రోజు చేరతాడు కదా, దాని గురించి మాట్లాడాలి బాగా అది అనుకుంటే అసలు ఎవరికి ఏం మాట్లాడు, అందరూ వస్తారు, వాళ్ళ పనులు చేసేసుకుంటారు, వాడు ఏమయ్యాడని ఎవరు అడగరు, అసలుకి ఏం అర్థం కాదనమాట. అంటే అసలు ప్రిపేర్ అయిన ఇండివిజువల్ అది అది మనకు అసలు ముందు అర్థం కాదు ఏంటనేది. ఆ ఎక్స్పీరియన్స్ ఆయన చెప్తాడు అనమాట. అసలు చాలా మామూలుగా అందరూ వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు, వాడు ఏమయ్యాడని అడగరు, చనిపోయాడని ఓ మాట అంటారు, ఏది ఉండదు అనమాట. అంటే దే టేక్ థింగ్స్ ఆ స్పిరిచువల్ దీంట్లో ఎలాగెళ్తారు అనేది వాటిలో మనకు కొంచెం చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది. అది అవునా కాదా అని మనం అంటే వీ ఆల్వేస్ డూ విత్ సమ్ జడ్జిమెంట్స్ ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, వాటి మీద మనం ఆల్వేస్ ఇట్స్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్స్ అంతే. ఓకే ఓకే, ఎనీ క్వశ్చన్స్? అదర్వైజ్ విల్ గో విత్ ద మెడిటేషన్. మేడం, ఈ మెర్కాబాతో పాటుగా మిగతా అన్ని కూడా చేసుకోవచ్చా అండి? ఏదైనా గాలి పీలుస్తుంటే కాదు, ఇవాళ పొద్దునే పులిహార తిన్నారు కాబట్టి సాయంత్రం ఇడ్లీ తింటారా, లేకపోతే ఇంకోటి తింటారా, అన్ని చేస్తున్నారు కదా. అదేలేండి. అంటే దిస్ ఈజ్ అంటే ఇప్పుడు చక్రాస్ మెడిటేషన్ చేస్తారు అనుకోండి, చక్ర మెడిటేషన్ చేస్తే మీరు ప్యూరిఫై చేస్తూ ఉన్నారు, ఒక పద్ధతిలో ప్యూరిఫై చేస్తూ ఉన్నారు, అంతే కదా. ఇప్పుడు అన్నీ నేర్చుకోవాలని కూడా ఏం లేదు. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ లెర్న్. నేను చెప్తున్నానంటే మీరు అందరూ అన్ని నేర్చుకోవాలనేం కాదు. దోస్ హు ఆర్ వేరే నేర్చుకుని అదే మెరకాబా అనుకోకుండా వాళ్ళు నేర్చుకుంటే మంచిదని నేను అనుకుంటాను, అంతే. దిస్ ఈజ్ ప్యూరిఫైయింగ్ యువర్ ఓన్ ఆరా, యువర్ ఓన్ చక్రాస్ సెల్యులార్ లెవెల్లో వాటి యొక్క యాక్టివేషన్ ఫ్రీక్వెన్సీని పెంచడము. మీరు అది చేస్తున్నప్పుడు మీ క్యాపబిలిటీ పెరిగినప్పుడు మీరు సిద్ధ చేసుకున్న, రేఖ చేసుకున్న ఆ ఎనర్జీని ఇంకా బాగా ఇప్పుడు తీసుకునేది కనుక ఇంకొంచెం ఎక్కువ బెటర్గా తీసుకుంటారు అలా. ఓకే.
సో దోస్ ఆర్ ఇన్ మెడిటేషన్ మీకు ఒక ఐడియా వచ్చిందా? జనరల్ మెడిటేషన్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది హయ్యర్ ఎనర్జీతో చేసే మెడిటేషన్స్ చాలా తక్కువ టైంలోనే మీరు ఆ ఎక్కువ ఆ ఎనర్జీ ఫ్లో లోపలికి వెళ్ళడము, ఆ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళడం అవన్నీ ఉంటాయి. అది కాకుండా విత్ యువర్ ఓన్ క్యాపబిలిటీ మీరు చేయాలి అనుకున్నప్పుడు మీ యొక్క మైండ్ బాడీ స్పిరిట్ అలైన్మెంట్ మనకు ఎప్పుడైతే ఉండదో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు ఆ అలైన్మెంట్కే చాలా టైం పడుతుంది. అది పట్టాక ఎప్పటికో కాసేపు మెడిటేటివ్ స్టేట్ వచ్చిందా లేదా అనేది మనకు తెలిసినప్పుడు మన టైం అయిపోతాం, మనం లేచిపోతాం. వీ కెనాట్ కంపేర్ దీస్ టూ. ఇది చాలా చిన్నదిగా ఉంది కాబట్టి ఇది ఎక్కువ ఇది తక్కువ అని మనం అలాగా అంచనా వేయకూడదు. హయ్యర్ వైబ్రేషనల్ ఎనర్జీస్ని మనం చేస్తూ ఉన్న కొలది మనకు ప్యూరిఫికేషన్ అనేది తొందరగా జరుగుతుంది. అదే తేడా. సో అందులో మనకు మెర్కాబా అనేది ఒక టెక్నిక్గా మనం తీసుకోవచ్చు. మ్యామ్, వన్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఇది చేస్తే ఇట్ ఈస్ ఈజియర్ టు లెట్ గో అని చెప్పారు కదా, ఇట్ అలౌస్ అస్ టు లెట్ గో థింగ్స్. సో ఇప్పుడు ఇమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది విచ్ ఇస్ సమ్ టైమ్స్ ఇస్ ద రీజన్ ఫర్ అవర్ ఫిజికల్ హెల్త్ కానీ మిగతా డెవలప్మెంట్. సో ఇది ఆటోమేటిక్ గా మనం చేసే కొద్దీ ఆ ఇమోషనల్ బ్యాగేజ్ క్లియర్ అయిపోతుందో, డూ వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు క్లియర్ దోస్? జనరల్గా ఇది ఇందులో వెళ్ళినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మెరిడియన్ అన్ని కూడా ఆ స్పీడ్ ఆఫ్ లైట్ తోటి తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంటాయి. మనకు ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంటాయి. దే విల్ గెట్ లూజన్ అప్. ఓకే, లూజన్ అప్ అయి బయటికి వెళ్తుంటాయి అనమాట ఎమోషనల్ బ్యాగేజ్. ఇప్పుడు ఆ పూటకి ఏదో చేసుకోవాలి, ఏదో ఇప్పుడు ఇమ్మీడియట్ గా మెన్షన్ ఏదో ఉంది అప్పుడు ఏదో చేసుకుంటాం. అలాగా అంటే మనం ఇప్పుడు సపోజ్ మీకు ఏదో విటమిన్ డి తక్కువైందో కాల్షియం తక్కువైందంటే మీరు కాల్షియం సంబంధించినవి వేసుకుంటూ ఉంటారు రోజు టు హోల్ ఆఫ్ యువర్ బాడీని కరెక్ట్ చేసుకోవడానికి. జస్ట్ ఈ నిమిషం ఏదో నొప్పిగా ఉంది, కాల్షియం తక్కువ, విటమిన్ డి నొప్పి అంటే ఏదో ఒక పిల్ల వేసుకున్నారు అనుకోండి, అది ఏ సంగతి వేసుకోం, అలా ఉండదు. జస్ట్ ఆ ఇన్స్టెంట్ తగ్గించుకోవడానికి మనం ఈఎఫ్టీ లాంటివి చేసుకుంటాం. ఏదో చిరాగ్గా ఉంది, ఏదో ఎవరో మాట అన్నారు, ఏదో ఎమోషనల్ గా చిరాగ్గా ఉంది, జస్ట్ యూ కెన్ డూ ది ఈఎఫ్టీ లైక్ థింగ్. ఏదో చిన్న పెయిన్ ఉంది, ఓవరాల్ గా ఉంది కాబట్టి ఇది చేసినా మనకు తగ్గుతుంది. కానీ ఇంకో టెక్నిక్ కూడా మన చేతిలో ఉన్నది కూడా వాడుకోవచ్చు. డీపర్ లెవెల్ ఆఫ్ ఇమోషనల్ ఇవి ఓవరాల్ గా బయటకు వెళ్తున్నప్పుడు అన్ని క్లియర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇంకెన్ని క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్ విల్ గో విత్ సమ్ మెడిటేషన్. వాళ్ళు ఎవరో చూడమ్మా, ఎవరో మాట్లాడుతున్నారు. సో విల్ గో విత్ ద మెడిటేషన్ అండి. సో ఇంక మెడిటేషన్ తర్వాత పెద్ద క్వశ్చన్స్ ఉండవు. ఇజ్ ఇట్ ఓకే? ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే విల్ డూ ద మెడిటేషన్ ఆన్ ది హార్ట్ అన్నమాట. అండ్ దట్ లీడ్స్ అగైన్ టు ది సింపుల్ మెర్కబా లోపలికి తీసుకెళ్తాను. బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇట్ 5-day క్లాస్ లాగా ఉంటుంది. యూ కెన్ జాయిన్, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం అందులో వేరే ఉంటుంది. యూ కెన్ ఆల్సో డూ దిస్. ఓకే, ఇన్హేల్ ఎక్సేల్. మ్యూట్ చేసేసావమ్మా అందరినీ? నేను కూడా మ్యూట్ అయ్యానా? లేదు కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. అందరు కూడా వీడియో ఓపెన్ చేసి పెట్టుకోండి. వీడియో చేసాక ఫోటో తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. Inhale, exhale through the mouth. Inhale 6 counts. 1, 2, 3, 4, 5, 6. Hold for 3.
Exhale 6. Hold 3. Inhale 6. Hold 3. Exhale 6. Now you are going into a theta state where there are no thoughts. Inhale, exhale. Just think about a very beautiful place in the earth. మీకు గుర్తున్న ఒక అద్భుతమైన ఒక సీన్, ఒక సముద్ర తీరం కానీ, గార్డెన్ కానీ, మౌంటైన్ కానీ, just be there in that. Your body is completely relaxed from the head to toe. Mute లో లేరమ్మా. It's the nature. ఆ నేచర్ నుంచే మీకు నరిష్మెంట్, గాలి, నీరు అన్ని కూడా నేచరే ఇస్తుంది. యువర్ బాడీ ఈజ్ నరిష్డ్ బై ది ప్లానెట్ ఎర్త్. ఏ విధంగా అయితే మీకు మీ తల్లి జన్మనిచ్చారో, ఆ తర్వాత మిమ్మల్ని మీ జీవితాన్ని పూర్తిగా పోషిస్తూ ఉన్నది మదర్ ఎర్త్. ఫీల్ ది లవ్ ఆఫ్ యువర్ మదర్. Collect all the love of your mother. Just the moment you born, మీరు పుట్టిన వెంటనే we have no, మీకే ఆలోచన, మైండ్ ఏమీ లేరు. జస్ట్ యు ఆర్ ఏ చైల్డ్. ఫీల్ ది లవ్ ఆఫ్ ది మదర్. ఆల్ దట్ లవ్, ఆ ప్రేమ అంతటి ఒక చిన్న చిన్న బాల్ ఆఫ్ లైట్, ఒక చిన్న గోలీ అంత బాల్ ఆఫ్ లైట్ గా కలెక్ట్ చేసి పుట్ ఇట్ ఇన్ యువర్ హార్ట్, సెంటర్ ఆఫ్ యువర్ చెస్ట్. దట్ ఆ తల్లి ప్రేమని ఒక కాంతి గోళంలాగా చిన్న, యూ హ్యావ్ కెప్ట్ ఇట్ ఇన్ యువర్ హార్ట్, వేర్ యూ హ్యావ్ అక్యుములేటెడ్ ఆల్ ది అన్నెసరీ traumas, fears, angers, which have not useful for you. That light is expanding. Inhale, exhale. ఆ చీకటిలో your heart is filled with all the traumas, fears, angers, unnecessary things. The darkness is slowly dissolved in the light of the mother's love. Inhale, exhale. Send that mother's love, that ఆ చిన్న గోళాన్ని, ఆ కాంతిని, send it into the core of the earth. Inhale, exhale. మీ యొక్క పెరీనియం నుంచి, సెంటర్ ఆఫ్ ది బాడీ నుంచి ఇట్ వెంట్ ఇంటు ది ఎర్త్. ఎర్త్ కోర్ లోపలికి వెళ్ళిపోయింది. బట్ లవ్, మదర్స్ లవ్ గోస్ ఇంటు ది మదర్ ఎర్త్. మీ యొక్క ఆ ప్రేమని మదర్ ఎర్త్ లోపలికి పంపించాడు. ఇట్స్ కూల్, డార్క్,
చాలా కంఫర్టబుల్గా, మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మదర్ ఎర్త్ నుంచి ఆ ప్రేమ అనేది తిరిగి మీకు వస్తూ ఉంది. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ గోల్డెన్ ఎర్త్ ఫ్రీక్వెన్సీగా ఒక అద్భుతమైన ప్రేమతో కూడిన శక్తి మీ పాదాల నుంచి ఫ్లోయింగ్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. పాదాలు, యాంకిల్స్ అలాగా ఇట్ ఫ్లోస్ గోల్డెన్ కలర్ లైట్ ఫిల్ చేసుకుంటూ వస్తుంది హోల్ ఆఫ్ యువర్ బాడీ. ఆ థ్రాబింగ్ మీకు తెలుస్తూ ఉంటుంది. ఫ్లోస్ ఇంటూ యువర్ బాడీ. మీ చేతులు అరచేతుల్లోంచి తల మీదుగా మొత్తం హెడ్ వరకు వెళ్ళింది. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ యువర్ హెడ్ 12 inches అబౌవ్ ద హెడ్ లో వచ్చి అది పైకి వెళ్తుంది. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ. మదర్ ఎర్త్ నుంచి ఆ ఎనర్జీ పైకి ఫ్లో అయ్యి ప్రతి సెల్ని కూడా హీల్ చేస్తుంది. మీ పాదాలు నేల మీద ఆనిచ్చిన మీద మీ యొక్క ధ్యాస కూడా పెట్టండి. యూ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ ఫ్లోయింగ్. ఇప్పుడు లుకెట్ కళ్ళు మూసుకుని మనోనేత్రంతో ఆకాశాన్ని, నక్షత్రాలని, గ్రహాలని, సూర్యుని, చంద్రుడిని, వాటి యొక్క అద్భుతమైన కాంతిని, ప్రేమని you are feeling that love. Collect all the love of your father. ఈ యొక్క తండ్రి గారి ప్రేమని మీరు ఒక బాల్ ఆఫ్ లైట్ గా మార్చి అగైన్ గో టు ది హార్ట్. ఇట్ ఈస్ లైటింగ్ అప్ యువర్ హార్ట్. నౌ ఫ్లో దట్ టు ది థ్రోట్. ఆ కాంతి పైకి వెళ్ళి థ్రోట్ నుంచి భ్రూమధ్యము, ఆజ్ఞా చక్రం నుంచి తల మీద నుంచి సెండ్ ఇట్ టు ది నక్షత్రాలకి, సూర్యుడికి, చంద్రుడికి. సెండ్ దట్ లవ్ టు ది యూనివర్స్. You can feel that expansion. పైనుంచి the love of the Father you are receiving, flowing into తల నుంచి పాదాల వరకు ప్రతి సెల్ని కూడా ఆ ఎనర్జీ లైటన్ అప్ చేస్తూ ఫ్లోయింగ్ ఇంటు ద కోర్ ఆఫ్ ది ఎర్త్. పైనుంచి ద లవ్ ఆఫ్ ది ఫాదర్, కింద నుంచి లవ్ ఆఫ్ ది మదర్, ద ఎనర్జీ ఫ్లో అవుతున్నాయి. దే ఆర్ మూవింగ్ కౌంటర్ క్లాక్ వైజ్. పైనుంచి వస్తున్న శక్తి మీ యొక్క స్పైనల్ కార్డ్ నుంచి కింద వరకు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ వెళ్తుంది. కింద నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పైకి వెళ్తుంది. మదర్, ఫాదర్ అండ్ యూ ద చైల్డ్ యాజ్ ఎ ట్రయాంగిల్. నౌ ఫీల్ ది గ్రిడ్ ఆఫ్ మెర్కబా. ఒక టెట్రాహెడ్రాన్ లో ఉన్న మెర్కబా
పాయింటింగ్ అప్వర్డ్స్. ఒక మెర్కబా, ఒక టెట్రాహెడ్రాన్ పిరమిడ్ కింద వైపు, పాదాల వైపు ఉన్నట్టుగా అవి రెండు కూడా ఒకటి క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్. అది మీకు జస్ట్ కష్టం అయితే జస్ట్ దే ఆర్ మూవింగ్, రొటేటింగ్. Just we are in a field of Merkaba. We are in the sacred space of your heart. మీ హార్ట్ దగ్గరికి మీరు వెళ్ళండి. ఇట్స్ ఏ వెరీ sacred space filled with light, love. Receive the divine love. Inhale, exhale. ఆ ఎనర్జీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్తూ ఉంది. Merkaba is rotating. Each and every cell of your body is activated. All the chakras are expelling the negative energies, memories. Blockages in your chakras are getting cleared. చాలా అద్భుతమైన గోల్డెన్ కలర్ లైట్ Merkaba తిరుగుతూ అవన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఉంది. ఫీల్ దట్ ఎనర్జీ, యు ఆర్ గెటింగ్ క్లియర్డ్. Be open. I am open to receive energy. Your heart is filled with love, divine love, compassion, forgiveness. The divine love is flowing from your heart to మీ హార్ట్ నుంచి అది దివ్యమైన శక్తి లాగా ఫ్లో అయ్యి బయట ప్రపంచంలో అందరికి వెళ్తూ ఉన్నట్టుగా. Slowly go to that sacred space in your heart. Feel that divine love.
Let it get absorbed into each and every cell of your body. ప్రతి సెల్లో కూడా డివైన్ లవ్, kindness, everything is absorbed in your cells. Inhale, exhale. Slowly come back. Okay, you can open your eyes. Put your hands. Put it on your eyes. Okay. ఎవరైనా చెప్తారా ఎనీ ఎక్స్పీరియన్స్ ఎనర్జీస్ ఏమైనా తెలుసా? ఎవరైనా వన్ ఆర్ టూ కెన్ స్పీక్. మ్యామ్ ఐ ఫెల్ట్ అ సెన్సేషన్, అంటే నార్మల్ గా నాకు థర్డ్ ఐ సెన్సేషన్ తెలుస్తుంది. ఇప్పుడు కూడా లాస్ట్ టైం చేసినప్పుడు బాగా ఎక్కువ తెలిసింది, ఇప్పుడు కూడా తెలుస్తుంది. బట్ రైట్ టెంపుల్ లో కొంచెం పెయిన్ ఫీల్ అయ్యాను. అండ్ లెఫ్ట్ టో లో ఒక ప్రిక్కింగ్ సెన్సేషన్ తెలిసింది. ఫస్ట్ ఐ థాట్ సంథింగ్ వాస్ ప్రిక్కింగ్ అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఎనర్జీ ఇస్ ఫ్లోయింగ్. ఉంటుంది, క్లియరింగ్ ఉంటుంది. బట్ ఏదో లాస్ట్ టైం కూడా ఏదో హెడ్ ఏదో ప్రాబ్లం ఉందన్నారు కదా, ఆ వీక్నెస్ ఉన్న చోట ఎనర్జీ ఫ్లో ఎక్కువ అయ్యేటప్పటికి దట్ పెయిన్ వస్తుంది అన్నమాట. అది ఎనీ ఇంబ్యాలెన్స్ ఉన్న చోట ఈ హైయర్ ఎనర్జీస్ వెళ్ళినప్పుడు అది కరెక్ట్ అవుతున్నప్పుడు యూ విల్ ఫీల్ దట్ సెన్సేషన్ ఆర్ పెయిన్ కొంచెం తెలుస్తుంది కాబట్టి. ఓకే, ఇంకెవరు మాట్లాడతారా? మేడం నేను భవాని. భవాని గారు బాగున్నారా? చెప్పండి. అదే మీరు చేస్తున్నప్పుడు ఎనర్జీ బాగా వచ్చినట్టు తెలిసింది. ప్లస్ మీరు హార్ట్ లో ఎనర్జీ వచ్చింది, ఆ తర్వాత అంతా బయటకు వెళ్ళింది అన్నప్పుడు మీరు అనకముందే హార్ట్ లోకి వచ్చి అంతా బయటకి అంతా వెళ్ళిపోయి నిండిపోయినట్టు ముందే ఫీలింగ్ వచ్చింది మీరు చెప్పండి. అది అంటే జరిగేదే, అది అందరికీ తెలియదు కాబట్టి విల్ బి గైడింగ్. లోపలికి రాగానే అంతా బయటకు వెళ్ళి నిండిపోయినట్టు అదొకటే. ఓకే, వెరీ గుడ్. మేడం నమస్తే మేడం. మాధురి మేడం. మాధురి గారు చెప్పండి. అదే టింగ్లింగ్ సెన్సేషన్ ఉంది ఒకసారి రైట్ హ్యాండ్ కి చెప్పాను కదా మేడం, అది నేను ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఏమో అనుకున్నాను, కాదు అనిపిస్తుంది మేడం నాకు. అంటే రోజు నేను చేస్తుంటే నాకు పెద్దగా ఏం తెలియలేదు కానీ మేడం ఈ రోజు బాగా సెన్సేషన్ ఏంటంటే ఈ మోకాళ్ళ నుండి కింద అంతా కూడా సేమ్ అలానే అనిపించింది నాకు. అయితే రాలేదు మేడం. ఈ రైట్ హ్యాండ్ ఈ రెండు లెగ్స్ కూడా ఇవాళ బాగా కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్, అప్పుడే తిమ్మిరి పట్టి వదిలిపోతుంది ఆ ఫీలింగ్ మేడం. అదే అంటే మనకు ఎర్త్ నుంచి అది చాలా హీలింగ్ ఎనర్జీ. అది ఇప్పుడు మనకు కొంచెం అక్కడక్కడ వీక్నెస్ ఉంటుంది కదా, ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ తక్కువ, అవన్నీ కూడా కరెక్ట్ అవుతాయండి. కానీ నేను ఫస్ట్ లో కొంచెం మీరు చెప్పినప్పుడు నేను టెన్షన్ పడ్డాను మేడం, ఎందుకు ఇది ఇలా తిమ్మిరి వస్తుంది, ఏమన్నా హెల్త్ ఇప్పుడు కూడా మేడం పని చేస్తుంటే ఎప్పుడన్నా తల కింద చేపెట్టుకుని నిద్రపోయినప్పుడు మామూలుగా తిమ్మిరి ఉంటుంది. అది నెక్ దగ్గర ఉంది, నెక్ దగ్గర కొంచెం నెర్వ్ నొక్కుంటుంది. డూ ద హీలింగ్ ఇన్ ద నెక్.
అయితే ఆ. ఎక్కువ ఏమి ప్రెషర్ పడకపోయినా కూడా అప్పుడప్పుడు అలా విడిగా కూడా ప్రెషర్ అక్కర్లేదు, మీరు జస్ట్ తల ఇలాగే ఏదో ఒక పొజిషన్ లో ఆ బోన్స్ రెండు ఇది అవ్వగానే అక్కడ తిమ్మిరి వస్తుంది, అది ఓ, నెర్వ్ నొక్కుంటది అది. ఆహా. అందుకని మీరు ఆ ఎనర్జీని పెట్టి ఇలా పెట్టి ఆ బోన్స్ మధ్య ఎనర్జీ ఇచ్చుకొని అది కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉమ్. అది. ఈ ఎనర్జీనే కదా మేడం, రేకి ఎనర్జీ ఇమ్మంటారా? మీరు ఎనీ ఎనర్జీ చెయ్యండి, ఎనీథింగ్, రేట్ అయినా పర్వాలేదు, ఎనీథింగ్, ఏ ఎనర్జీ అయినా కరెక్ట్ చేస్తారు కదా. కానీ ఫస్ట్ లో ఎప్పుడో ఒక 5 minutes తో ఎంతసేపు నిద్రపోయాను అనుకుంటా మేడం, నాకేం తెలియలేదు. తర్వాత పోవడం ఉండదు, ఏమో మరి స్టేట్ లోకి వెళ్ళి ఏమైందో తెలియదు, అలా ఉంటాయి. అలా వచ్చేసాను. నేను అనుకున్నా సరే కొంచెం ఏదన్నా నిద్ర ఏమన్నా అట్లా పోయానా లేకపోతే వచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. సో కొత్త వాళ్ళు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా కొత్త వాళ్ళకి? ఫుల్ బాడీ అంతా వైబ్రేషన్ గా ఉంది మేడం. ఓకే, ఉంటుంది, ఇంకా ఇట్ యాక్ట్స్ ఫర్ ఉంటుంది, 24 hours కూడా ఉంటుంది. సెన్సేషన్ బాగా తెలిస్తే ఉంటుంది, లేకపోతే అది వర్క్ చేస్తూ ఉంటుంది, మనకు తెలిసినా తెలియపోయేట అలాగా. ఓకే ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆర్ అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. Okay, thank you all for attending the class. థ్యాంక్ యూ. Okay, thank you. మేడం. Thanks. థ్యాంక్ యూ మేడం, నమస్తే. Thank you, Andy. థ్యాంక్ యూ మేడం.